నమస్తే అందరికీ. నా పేరు సురేఖ పేరం. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటిదంటే, మన ఆరాని ఎలా క్లీన్ చేసుకున్నాము అనే విషయం గురించి నేను చెప్తున్నాను. ఆరా అంటే అందరం మెడిటేషన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది చేయకపోయినా పిల్లలకి కూడా ఎలా ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకున్నాము. మనం బయటికెళ్ళినప్పుడు మనం ఇంటికొచ్చిన తర్వాత చిరాకుగా అనిపించడము, లేకుంటే తలనొప్పిగా అనిపించడము, లేకుంటే ఎవరితోన్నా ఫోన్ మాట్లాడినప్పుడు, ఎవరితోన్నా ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు మనం ఎమోషన్‌గా ఫీల్ అవ్వడము, అంటే చిరాకుగా ఇలాంటియన్నీ ఉన్నాయంటే మన ఆర మన ఆరాలోకి వేరే వాళ్ళని ఇన్వైట్ చేశామనేసనమాట. వేరే వాళ్ళ ఎనర్జీస్‌ని మనం తీసుకున్నామనమాట. అది క్లీన్ చేసుకోవాలనమాట. క్లీన్ చేసుకోపోతే ఆ ఎమోషన్స్‌ని మన లోపల పెట్టుకునేసి ఒక బ్లాక్స్ లాగా క్రియేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఆ ఎమోషన్‌ని మన ఇంట్లో వాళ్ళ పైన రుద్దుతామనమాట. ఇలాంటివి ప్రతి ఒక్కరి దగ్గరుంటాయి. ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. కొంతమంది చిరాకు ఇవన్నీ తలనొప్పి రావటము, బయటికి వెళ్ళినప్పుడు ఒక గ్రూప్‌లోకెళ్ళినప్పుడు ఆ గ్రూప్‌లో ఉన్నప్పుడు అంటే ఇంటికొచ్చినాక సరిగా ఉండకపోవటము, ఏదో అంటే సిక్ అయినట్టు అలాంటప్పుడు ఇన్ని గుర్తించాలనమాట. కొంతమంది గుర్తించగలుగుతారు, కొంతమంది గుర్తించలేరు. అయినా గానీ ప్రతి ఒక్కరు ఇది అందరూ చేసుకోవచ్చనమాట. ఈ ఆరా క్లీనింగ్. పిల్లలు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా కూర్చోబెట్టి చేపించొచ్చు. ఆరా క్లీనింగ్ ఎలా చేసుకున్నామో చూద్దాం మనము. మనము లోపల చక్కగా స్ట్రైట్‌గా కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుంటున్నాము. డీప్ బ్రీత్ తీసుకొని స్లోలీగా బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా 5 టైమ్స్ చేద్దాం అందరము. స్ట్రైట్‌గా కూర్చున్నాము. ఇప్పుడు నేను చెప్తున్నా కదా! మీరు అంటే వీడియో పెట్టుకునేసి మాట్లాడకుండా సైలెంట్‌గా చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు మనసులో ఇలా డీప్ బ్రీత్ తీసుకొని 5 సార్లు స్లోలీగా బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మన బాడీ యూనివర్స్ ఎనర్జీకి యాంకరింగ్ అవుతుందనమాట. ఆటోమేటిక్‌గా తెలియకుండా మన బాడీ స్ట్రైట్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు మన హార్ట్‌తో కనెక్ట్ అవుతాము. మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవుతాము అని అనుకోవాలి మీరు లోపల మనసులో. ఇప్పుడు మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారిని, మీరు ఎవరైతే మాస్టర్స్ అనుకుంటున్నారో మీరు అనుకున్న వాళ్ళందరినీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆరా క్లీనింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఆరా క్లీనింగ్ మాస్టర్స్ ప్లీజ్ కమ్ ఇన్వైట్ క్లీన్ అని ఆరా క్లీనింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఆరా క్లీనింగ్ మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయంగానే వస్తారనమాట. ప్లీజ్ మాస్టర్స్ క్లీన్ మై ఆరా అనేసి మనం అడగాలన్నమాట ఈ వర్డ్స్. ఆరా క్లీనింగ్ మాస్టర్స్ ప్లీజ్ కమ్ క్లీన్ మై ఆరా అనేసి మనం అడగాలన్నమాట. అడిగిన తర్వాత మాస్టర్స్ మీరు చేసే ఈ ప్రాసెస్‌కి నేను సిద్ధంగా ఉన్నాను. యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఈ ప్రాసెస్‌ని సిద్ధంగా ఉండి అంగీకరిస్తున్నాను. ఈ ప్రాసెస్‌కి సరెండర్ అయ్యాను అనేసి మెడిటేషన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఎంత సమయం అంటే గట్టిగా ఒక 15, 20 నిమిషాలు అంటే ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళకి. ఎందుకంటే ఆరా అనేది మనకి మూలాధార చక్రం నుంచి క్లీన్ అవుతదనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతదనమాట ప్రాసెస్సు. కొంతమందికి మూలాధార చక్ర ఇవన్నీ క్లీన్‌గా ఉన్నాయనుకో, కొంచెం సమయం పడుతుంది క్లీన్ అవ్వడానికి. అలా క్లీన్ అవుతూ చేస్తూ వస్తారనమాట చక్రాసు. ఇది మెడిటేషన్ ఇలా పిలిచిన తర్వాత, సరెండర్ అయిన తర్వాత మన శ్వాస మీద ధ్యాస పెట్టేసి మన పీల్చే గాలిని, వదిలే గాలిని అంటే మన శ్వాస ఎక్కడి దాకా వెళ్తుందో అనేసి గమనిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము. అప్పుడు మాస్టర్సు కొంత సమయం మెడిటేషన్ అయితే చేయాలనమాట. ఎందుకంటే మనకి ఎనర్జీ వస్తేనే అంటే యూనివర్స్ నుంచి వస్తేనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుందనమాట. ఇలా ఆరా క్లీనింగ్ మనకు జరిగిందని ఎలా తెలుస్తుందంటే, మనకి ఆవలింతలు రావటం, కన్నీళ్ళు రావటం, దగ్గులు రావటం అంటే గొంతు దగ్గర నసనసగా అనిపించడం, దగ్గు రావటం, తుమ్ములు రావటం, కొంతమందికి ఎక్కడైనా జరుగుతున్నప్పుడు పెయిన్ రావటం, ఆవలింతలు, తేపులు రావటం,
గ్యాస్ రిలీజ్ అవుతూ ఉన్నట్టు రావడం, చాలా సింటమ్స్ తెలుస్తాయి అన్నమాట. ఇవన్నీ వస్తున్నప్పుడు మనం భయపడొద్దనమాట. మనమందరం ఆనందంగా ఉండాలనమాట. ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోతున్నాయనేసి, క్లీన్ చేస్తున్నారనేసి. ఇలా వస్తున్నప్పుడు థ్యాంక్ యూ మాస్టర్స్ క్లీన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనేసి నా నుంచి వెళ్ళిపోతున్నందుకు థ్యాంక్ యూ అనేసి ఆనందంగా మీరు యాక్సెప్ట్ చేయాలనమాట. ఎవరికైనా కొంతమందికి పెయిన్ గాని ఏమన్నా ఎక్కువ అనిపిస్తే, ప్లీజ్ మాస్టర్స్ ఈ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది. కొంచెం అంటే పెయిన్ తగ్గించి అనేసి అడగొచ్చనమాట. ఇలా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి మీకు అంటే క్లీన్ అవుతూ ఉంటదనమాట. ఇది ఎక్కడైనా ఇంట్లో కూర్చొనేసి మనము ఈ ప్రాసెస్ చేసుకోవచ్చనమాట. మీకు తెలిసింది అంటే ఆరా క్లీనింగ్ నాకేదో ప్రాసెస్ అయింది అనేసి తెలిసినప్పుడు అంతా మీ ఆరా అంతా క్లీన్ అయింది అనుకున్నప్పుడు మీకు రిలీఫ్ అనిపిద్దనమాట. బాడీ అంతా తేలిగ్గా ఏదో మన బాడీ నుంచి వెళ్ళిపోయినట్టు అలా అనిపిచ్చిద్దనమాట. అప్పుడు మనం మాస్టర్స్‌కి థ్యాంక్ యూ చెప్పేసి మన ప్రతి ఒక్కరికి ఒక పూర్ణాత్మ ఉంటదనమాట. కొంతమందికి వాళ్ళ పూర్ణాత్మల పేర్లు తెలుస్తాయి. కొంతమందికి తెలియపోయినా పర్వాలేదు. వాళ్ళందరూ నా పూర్ణాత్మ సృష్టించిన గోల్డెన్ పిరమిడ్ నాకు ప్రొటెక్షన్ లేయర్‌గా ఏర్పడుతుంది. నా పూర్ణాత్మకి తప్ప మొత్తానికి ప్రొటెక్షన్ లేయర్‌గా ఏసుకుంటున్నాను అనేసి మనం అనుకోవాలనమాట. పూర్ణాత్మకి తప్ప మనం మొత్తానికి ప్రొటెక్షన్ లేయర్ ఏసుకుంటున్నాము. ఈ ప్రొటెక్షన్ లేయర్ ఏసుకునేటప్పుడు కూడా మనం స్ట్రైట్‌గా చక్కగా కూర్చోవాలనమాట. ఈ ప్రొటెక్షన్ లేయర్ ఏసుకున్నప్పుడు మీరు గమనిస్తే అది మన పైన చక్కగా ఇట్లా మన పైన గోల్డెన్ పిరమిడ్ చక్కగా మన తలపైన పడిపోయిద్దనమాట. ఇలా ఆరా క్లీన్ చేసుకునేసి ప్రొటెక్షన్ లేయర్ ఏసుకుంటున్నప్పుడు మనం బయటికి వెళ్ళినా కానీ ఆ ఎనర్జీని తీసుకోమనమాట. ఇలా ప్రతిరోజు మీరు కొత్తగా చేస్తున్నారనుకో కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు నుంచి అంతా ఉన్నదంతా మీ బాడీ లోపల ఉంటుంది కదా! అది క్లీన్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుందనమాట. అలా చేసే కొద్దీ రోజు పొద్దున వీలైన వాళ్ళందరూ నైట్ పడుకునే ముందల, పొద్దున మీరెక్కడికన్నా వెళ్ళినప్పుడు అలా క్లీన్ చేస్తూ ఇలా ప్రొటెక్షన్ లేయర్ ఏసుకుంటూ ఉంటే మీకు చాలా అంటే మీకే అప్పుడు తెలుస్తుందనమాట. ఎంత ఇంపార్టెంటో, ఎంత ఇవి మనకి హెల్ప్ చేస్తున్నాయో, ఎంత మనం హ్యాపీగా ఉంటున్నామో వీటి వల్ల అనేసి. ఇదండి వీడియో. మీ అందరికీ అంటే ఏమన్నా డౌట్లున్నా అడగొచ్చండి. ఇది ఈజీనే ఎవరికన్నా అర్థం కాకపోయినా ఏమన్నా ఉన్నా కానీ నేను గ్రూప్‌లో ఉంటాను. ప్లస్ లేకపోతే నేను నెంబర్ పెడతాను. మీరు అడగొచ్చు. ఇది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. పిల్లలు చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. వయసుతో సంబంధం ఏం లేదు. ఇది రోజుకి మనకు అలా ఉన్నప్పుడు మన ఆరాని క్లీన్ చేసుకుంటే మన ఎనర్జీ అనేది ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా స్టక్ కాకుండా మనము మెడిటేషన్ చేసినప్పుడు ఇది మనం ముందలకెళ్ళడానికి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అందరికీ.